నమస్తే, వెల్కమ్ టు గ్రేట్ ఆంధ్ర. మనతో పాటు ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ జిఆర్ మహర్షి గారు. నమస్తే సార్. నమస్తేమా. సార్, ఇప్పుడు ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. మళ్ళీ అంతటి స్థానం అంటే ఉప ముఖ్యమంత్రి, అది పవన్ కళ్యాణ్ గారు. అయితే ఏదన్నా జరుగుతున్నప్పుడు ఇట్లా ఇప్పుడు వరదల టైం కావచ్చు, లేకపోతే ఇతరత్ర నామినేటెడ్ పోస్టుల గురించి కావచ్చు, లేకపోతే ఇంకేమన్నా పనుల కోసం కావచ్చు, అండ్ విరాళాలు ఇచ్చేవాళ్ళు కూడా లోకేష్ గారు చుట్టూ తిరుగుతున్నారు కానీ పవన్ కళ్యాణ్ గారిని స్పందించట్లేదు. సీఎం తర్వాత సీఎం అంటే సెకండ్ పొజిషన్ పవన్ కళ్యాణ్ గారి అవ్వాలి, కానీ సెకండ్ పొజిషన్లో రెండో స్థానంలో లోకేష్ గారు కనిపిస్తున్నారు అని అనిపిస్తుంది చూసిన పరిణామాలు చూస్తుంటే. సో పవన్ కళ్యాణ్ గారికి ఏం ఇంపార్టెన్స్ ఉందంటే ఉప ముఖ్యమంత్రి పేరుకి ఇచ్చారు, కానీ ఆయనకి ఆ రెండవ స్థానం వచ్చే విధంగా అక్కడ ఏమీ జరగట్లేదు అనుకోవచ్చా? అంటే ప్రాబ్లం ఏమంటే ఎక్కడైనా ఉప ముఖ్యమంత్రి అనేది ఒక పోస్ట్ ఉంటుంది, దానికి ఏం ప్రాధాన్యత ఉండదు. జగన్ గారు 5 ఉప ముఖ్యమంత్రులను ఇచ్చారు. ఆ ఉప ముఖ్యమంత్రులకు ఎప్పుడైనా ఏదైనా ప్రాధాన్యత ఉండగా ఎవరైనా చూశారా, విన్నారా? అంటే అందరూ వేరు, పవన్ కళ్యాణ్ గారు వేరు. అదే 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 అంటున్నా. పవన్ కళ్యాణ్ గారు కాబట్టే మనం ఇక్కడ ఇంత గట్టిగా మాడుతున్నాం. అదే ఇంకొక చోటు అయితే మనం పెద్దగా మాట్లాడడం. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ఒక సినిమా నటుడు, సినిమా హీరో, జనసేన పార్టీ అధ్యక్షుడు, ఆ కూటమి ఏర్పడడానికి ముఖ్య కారకుడు. కాబట్టి ఏ లెక్కను చూసినా ఆయనే సెకండ్ పొజిషన్ అని కదా. అంటే కోalitionలో కూడా అనుకున్నది ఏంటి, అప్పుడు ఎక్స్పెక్ట్ చేసింది సగం సీట్లు ఇవ్వాలని. సరే, అది ఇవ్వకపోతే అధికారంలో సగం ఏదో ఇవ్వాలని, అంటే అది ఎక్కువ అవ్వచ్చు ఆశ అనేది. కాకపోతే 2.5 ఏళ్ళు సీఎంగా అంటే చాలా ఊహించారు. సరే, ఏమి జరగకపోయినా పోనీ ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు. అలాంటప్పుడు అది రావాలి, ఇంపార్టెన్స్ కదా. చంద్రబాబు నాయుడు గారు రాజకీయాలు పరిశీలించిన ఎవరికైనా చాలా సులభంగా అర్థమయ్యేది ఏమంటే ఆయన ఎప్పుడు పవర్లో వాటా ఇవ్వడు. మనం ఇంతకుముందు అనుకున్నట్టు ఏదో సగం చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉంటారు, సగం పవన్ కళ్యాణ్ గారు ఉంటారు అనేది వాళ్ళు ఎవరు. పవన్ కళ్యాణ్ అభిమానులు, జనసేన అభిమానులు కోరుకున్నదే తప్ప చంద్రబాబు నాయుడు గారు కానీ, ఎవరో లోకేష్ గారు కానీ, ఇంకోరు కానీ ఎప్పుడు ఏనాడు అట్లా మాట్లాడలేదు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు కారణాలు ఏమైతేనేమో ఒక ఉప ముఖ్యమంత్రి పోస్టును తీసుకున్నారు కానీ ఆయన ఏమిటి అంటే విధాన నిర్ణయాల్లో కానీ కీలకమైన చోటు ఎక్కడా కూడా ఆయన పేరు కనబడడం లేదు. ఆయన కూడా పెద్ద యాక్టివ్గా ఏమీ లేడు. దానికి కారణము ఆయన ఇంకా తెలుసుకుంటూ ఉండడం కారణము, లేదా ఇంకా ఏదన్నా సినిమా వాళ్ళు ఎప్పుడు కూడా తిరగలేరు, వాళ్ళ చేత కాదు. సినిమా వాళ్ళ ప్రాబ్లం ఏంటంటే వాళ్ళు మామూలు రాజకీయ నాయకుల్లాగా మొండిగా మొరటగా తిరగలేరు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు రాజకీయ నాయకులు కాబట్టి వారం రోజులు బస్సులో ఉన్నారు, కానీ పవన్ కళ్యాణ్ గారిని ఉండమనండి జనంలో ఒక వారం రోజులు బస్సుల్లో తిరుగుతూ ఉండలేరు ఆయన ఆ వరద నీళ్ళల్లో. ఇంతకుముందు ఆయన మరి ఏదో టైంలో సార్ గుర్తు రావట్లేదు, కానీ ఆయన ఇలాగే ఇక్కడ కూర్చొని పెరుగన్నం తింటూ ఇలా కనిపించారు కదా కొన్ని ఫొటోస్లో. అవి ప్రచారానికి సంబంధించిన ఫోటోలు. ఈవెన్ పవన్ కళ్యాణ్ ఈ సినిమా ఈరోజు పాదయాత్రలు కూడా చేయలేరు. వాళ్ళకి కారణం ఏమిటంటే ఆ ఫేస్కు సంబంధించి కాపాడుకోవడం అనేది సినిమా నటులకి ఫేసే కదా ముఖ్యం. కాబట్టి వాళ్ళు ఆ ఫేస్కు సంబంధించి చాలా జాగ్రత్తగా ఉంటారు. కాబట్టి వాళ్ళు తిరగలేరు, ఎండల్లో కానీ వానల్లో కానీ జనంలో కానీ విపరీతంగా తిరగలేరు. బేసిక్గా వాళ్ళ ప్రాబ్లం అది. సరే, పవన్ కళ్యాణ్ గారికి సంబంధించి ఏమిటంటే మనకు చాలా స్పష్టంగా అర్థమయ్యేది ఏమిటంటే సెకండ్ ఎప్పుడు లోకేష్ గారే ఉంటారు, కానీ పవన్ కళ్యాణ్ గారు ఎందుకు ఉంటారు? చంద్రబాబు నాయుడు గారు తన తర్వాత లోకేష్ను ముఖ్యమంత్రి చేయాలి అనే లక్ష్యంతో ముందుకెళ్తున్నారు, కానీ పాలిటిక్స్లో పవన్ కళ్యాణ్ గారికి సమానమైన వాటా ఇచ్చి జనసేన పార్టీని బ్రహ్మాండంగా ఎదగనిచ్చి, సరే ఇప్పుడు ఎవరైనా అంటే వీళ్ళకి జనసేన తెలుగుదేశం కలిసి ఉండడం ఇష్టం లేదు కాబట్టి ఇలా మాడుతుంటారని అంటారు. కానీ బేసిక్గా ఏమిటంటే రాజకీయాల లక్షణం అది. చంద్రబాబు గారు 40 ఏళ్ల రాజకీయాలని పరిశీలించిన ఎవరైనా కూడా ఆయన తన కుమారుడు లోకేష్ను కాదనుకొని పవన్ కళ్యాణ్కి అత్యధిక ఇంపార్టెన్స్ ఇచ్చి జనసేన పార్టీని ఎదగనిచ్చి రేపు తనకు ఏకుమేకై తనకు పోటీగా తెచ్చుకుంటాడు. ఆయన తెచ్చుకోవడం. కానీ వీళ్ళు కలిసింది ఎందుకు మరి? అయితే అలా కింద ఉండిపోవడానికి, లేకపోతే కలిసి ఉండాలి, వీళ్ళ అవసరం అది. ఎందుకంటే వీళ్ళు స్వయంగా గవర్నమెంట్ ఫామ్ చేయలేరు ఎప్పటికీ. జనసేన అనేది పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్లో మెజారిటీ సీట్లు ఎలా గెలుస్తుంది? గెలవాలంటే ఇంకా ఈ పునాదితో ఇంకొక 10 ఏళ్ళు వాళ్ళు కష్టపడాలి. ఇంకొక 10 ఏళ్ళు కష్టపడి అప్పటి రాజకీయాల్లో ప్రత్యామ్నాయ శక్తిగా ఎదిగి పవన్ కళ్యాణ్ గారు నేనే ఆల్టర్నేటివ్, లేకపోతే లోకేష్కో, లేకుంటే జగన్ గారికో, లేకుంటే చంద్రబాబు నాయుడు గారికో, ఇంకొకరికో నేనే ప్రత్యామ్నాయ రాజకీయ నాయకుడు నేను ప్రూవ్ చేసుకునే దిశగా ఆయన వెళ్ళి రాజకీయాల్లో అటువంటి విచిత్రమైన పరిణామాలు ఏవైనా సంభవిస్తే తప్ప సాధ్యం కాదు. కాబట్టి లోకేష్ గారికి న్యాచురల్గానే ఇంపార్టెన్స్ ఉంటుంది. ఆయన ముఖ్యమంత్రి తర్వాత ఉప ముఖ్యమంత్రి పోస్ట్ ఆయనకి లేకుండా కూడా పోవచ్చు. కాబట్టి
చంద్రబాబు నాయుడు గారి దగ్గర చెప్పుకోలేని క్యాడరు, చంద్రబాబు నాయుడు గారి దగ్గర ర్యాప్ డైరెక్ట్గా వెళ్ళలేని క్యాడరు, వీళ్ళందరూ ఏం చేస్తారు, లోకేష్ గారిని ఆశ్రయిస్తారు. చంద్రబాబు గారికి విరాళం ఇచ్చి ఆయన టైం లేదనుకోండి, ఆయనకి విరాళం ఇచ్చి ఫోటో దిగి లేదా చెప్పుకోవడానికి టైం లేకపోతే లోకేష్ గారి దగ్గరికి వస్తారు, విరాళాలు ఇస్తారు, ఫోటో తీసుకుంటారు. అంటే పవన్ కళ్యాణ్ గారి ఫ్యామిలీ మెంబర్ కూడా ఎందుకు అలా జరగలేదు అని క్వశ్చన్. లోకేష్ అది ఏదో క్యాజువల్గా జరిగిందో ఇంటెన్షనల్గా జరిగిందో మనకు తెలియదు, కానీ లోకేష్ గారికి సెకండ్ ప్రాధాన్యత ఉంది కదా. పవన్ కళ్యాణ్ గారిని ఆయనైనా మెల్లిగా ఈ రాజకీయాలు మనం ఇంత ఫాస్ట్గా చేయలేమేమో అని జాగ్రత్తలు తీసుకుని ఆయన తన పరిధులు దాన్ని గుర్తించి అలా ఉండిపోవడమో లేదా చేయాలి. లేదంటే తనకు సమప్రాధాన్యత, ముఖ్యమంత్రి తర్వాత అంతటి వ్యక్తిగా తనకు సమప్రాధాన్యత ఇవ్వాలని ఒక ఘర్షణ పైకి కనబడకపోవచ్చు, ఒక ఘర్షణ లాంటిది ఏదైనా ఆయన చేస్తే తప్ప రాజకీయాల్లో ఏది ఊరికే రాదు, జీవితంలోనే రాదు కదా. పోరాడకుండా ఏమొస్తుంది మీకు? మీరు ఎగ్జామ్స్ రాయాలంటే కష్టపడి చదవాలి, ఏదో ఒక రంగంలో పైకి రావాలంటే కష్టపడాలి. పవన్ కళ్యాణ్ గారైనా చిరంజీవి గారు తమ్ముడుగా వచ్చినంత మాత్రాన పైకి రాలేదు కదా. ఆయన తన శక్తి మేరకు తాను పోరాడినాడు సినిమా రంగంలో. అట్లనే రాజకీయ రంగాల్లో కూడా పోరాడాలి. పోరాడితే మళ్ళీ ఆయనకి సమప్రాధాన్యత ఎవరైనా ఊరికే ఎందుకు ఇస్తారు ప్రాధాన్యత? ఆయనకు సమప్రాధాన్యత కావాలంటే తాను పోరాడాలి. ఇప్పుడు మొన్న ఏమైంది, ఏదో క్యాంప్ ఆఫీసు మేమంతా రిపేర్లు అన్నీ చేయించిన తర్వాత నా ఇల్లే నా క్యాంప్ ఆఫీసు నాకు అది వద్దుపో అన్నాడు. ఎందుకు అంటే 80 లక్షలు పెట్టి ఏదో దానికి అంగులన్నీ చేర్చాలని. ఇప్పుడు అసలే ప్రభుత్వం అప్పులు చేసి కష్టకాలాల్లో ఉంటే అన్ని లక్షలు పెట్టి దానికి మరమ్మతులు చేయడం అవసరమా అని ఎవరైనా అడుగుతారు కదా. అందుకని ఆయన నాకు వద్దుపో అన్నాడు. ఇంకా ఈ సమస్యలన్నీ మీరు చెప్తున్నవన్నీ కూడా ఎవరు సెకండు ఎవరు కాదు అనేది ఇంకా ముందు ఏమిటైతే ఇంకా జటిలంగా మారుతాయి. ఎందుకంటే ఒక ప్రయోజనం అనేది ఎదురుగా కూర్చున్నప్పుడు కదా మనుషుల వ్యక్తుల స్వరూపాలన్నీ బయటకు వస్తాయి. రేపు నామినేటెడ్ పోస్టులన్నీ ఇవ్వాల్సి వస్తుంది. ఒకవైపు టీటీడీలో బ్రహ్మోత్సవాలు వస్తున్నాయి. బ్రహ్మోత్సవాలు వస్తున్నప్పుడైనా కనీసం టీటీడీ చైర్మన్ని ఫిల్ చేస్తారా అంటే అది కూడా డౌటే. ఎందుకంటే ఈ వరదల పేరుతో చంద్రబాబు నాయుడు గారికి కొంచెం టైం దొరికింది. ఇప్పుడు ఎవరు గట్టిగా ఆయన మా పోస్ట్ ఏమైంది, మా నామినేటెడ్ పోస్ట్ ఏమైంది అని ఉన్నాయా? వరదలు, సాయము, కేంద్రం నుంచి డబ్బులు రాలేదు, మన సమస్యల్లో మనం ఉంటే ఇప్పుడు నామినేటెడ్ అవసరమా మనకని ఆయన అంటే గమ్మున ఉండాల్సిన పరిస్థితి. టీటీడీ రేపొద్దున బ్రహ్మోత్సవాలు వితౌట్ అంటే కమిటీ ఏమీ లేకుండా, కమిటీ వేస్తారేమో, కమిటీలో సభ్యుల్ని చైర్మన్ని వేస్తే ఈసారి బ్రహ్మోత్సవాల్లో కొంచెం అంటే మనం ఏంటో ఎవరికైనా ఉంటుంది కదా, టీటీడీ బోర్డు సభ్యుడు చైర్మన్ వీళ్ళందరూ కూడా ఆ బ్రహ్మోత్సవాల్లో ఒక రేంజ్ లెవెల్లో ఉంటారు కదా, వాళ్ళందరూ ఆశపడుతున్నారు. కానీ వాళ్ళకి ఈసారి అవకాశం వచ్చేటట్లు లేదు. ఆయన ఏమో TV5 నాయుడు గారికి ఇస్తామంటున్నారు, కానీ అదేదో మళ్ళీ గోల అయ్యేటట్టుంది. అంటే ఎందుకు అంటే మనకు సపోర్ట్ చేసిన జర్నలిస్టులు లేదా పత్రికాధిపతులకు పదవులు ఇస్తూ పోతే ఆ జనంలో ఏం మెసేజ్ వస్తుంది? అంటే మనకు హెల్ప్ చేసిన పత్రికలన్నిటికీ మనం పదవులు ఇస్తూ పోతే అది ఎలా జనంలో ఎలాంటి మెసేజ్ వెళ్తుందో అనేది భయం. ఎందుకంటే 83 నుంచి తెలుగుదేశానికి ఫుల్ సపోర్ట్ చేసిన రామోజీరావు గారు ఎప్పుడు ఏ పదవి ఆశించలేదు. నిజానికి ఆయన పదవి కావాలంటే రాజ్యసభకో ఏదో దానికి ఈజీగా ఆయన వెళ్ళుండేవాళ్ళు కదా. ఆయన ఏమిటంటే ఆ లైన్ అలాగే పెట్టుకున్నారు. ఆంధ్రజ్యోతిలో కూడా రాధాకృష్ణ గారు ఏమీ పదవులు ఆశించలేదు. ఎందుకంటే ఆ లైన్ అలా పెట్టుకున్నారు. ఒకసారి ప్రభుత్వ పదవి అంటూ మనం వెళ్ళామంటే మన పత్రికకు సంబంధించిన గుడ్విల్ కానీ ఇవన్నీ కూడా ఏమి రాసినా కూడా ఇంకా ప్రభుత్వ అనుకూల పత్రికగా మారిపోతారు కదా. కాబట్టి ఆ ప్రమాదం ఉంది కాబట్టి ఆయనకి ఇస్తారా ఇవ్వరా అనేది ఒక డైలమా ఉంది. సరే, ఎవరికి ఇస్తారు ఏమి ఇస్తారు అనేది పక్కన పెడితే ఇంకా అనేక పదవులు ఉన్నాయి. ఈ పదవులన్నింటిలో కూడా జనసేన వాటా ఎంత అనే చోట మొదలవుతుంది సంఘర్షణ. జనసేన వాటా ఎంత అంటే ఇప్పుడు ఏదో ఒక లెక్కలేస్తున్నారు. కొంత అంటే జనసేన ఎమ్మెల్యే ఉన్న చోట 40% పదవులు జనసేన వాళ్ళకి ఇవ్వాలనేది ఏదో ఈక్వేషన్ వస్తూ ఉంది. ఈ ఈక్వేషన్ అని ఎందుకు ఫాలో అవుతారు? అక్కడ జనసేన ఎమ్మెల్యే ఉన్న చోట తెలుగుదేశం వాళ్ళు అడుగుతారు కదా, మేము మీకోసం సీటే త్యాగం చేశాం కదా, మరి మీరు అదేవిధంగా టీడీపీ ఎమ్మెల్యే ఉన్న చోట జనసేన వాళ్ళు అడుగుతారు, మేము వద్దనుకున్నాం కదా, మేము పోటీలో లేము కదా, మేమంతా సపోర్ట్ చేస్తేనే కదా మీ టీడీపీ ఎమ్మెల్యే గెలిచాడు, మరి మా పరిస్థితి ఏందని అడుగుతారు. ఈ గోలలన్నీ కూడా నామినేటెడ్ పదవుల్లో వస్తాయి. అప్పుడు కూడా పవన్ కళ్యాణ్ గారి కోసం నామినేటెడ్ పదవులు ఆశ్రయించే వాళ్ళందరూ లోకేష్ని ఆశ్రయిస్తారు తప్ప పవన్ కళ్యాణ్ గారిని ఆశ్రయించరు. ఎవరి చేతిలో మంత్రదండం ఉంటుందో వాళ్ళ దగ్గరికి వెళ్తారు, కానీ మంత్రదండం లేదు ఊరికే ఉన్నాడు ఈయన నామకే వాస్తే అని అనుకుంటే ఆయన దగ్గరికి వెళ్ళరు. అది రాజకీయం. ఉంది లేదంటే ప్రూవ్ చేసుకోవాలి. ఆయనే తనకు తానే బయటికి కనిపించినా కనిపించకపోయినా తనకు తానే సంఘర్షించుకొని తన ప్రాధాన్యతను ఆయనే నిలబెట్టుకోవాలి. ఎవరు ఊరికే చంద్రబాబు నాయుడు గారు ఆయన రాజకీయం అంతా పరిశీలిస్తే అంత సులభంగా ఏది ఆయన వాటా ఇవ్వరు. ప్రేమగానే ఉంటారు, అభిమానంగా ఉంటారు, మన పవన్ అంటారు. కానీ పవనే
అధికారమే. ఏం హరికృష్ణ దగ్గర ఆయన ప్రేమగా లేరా? గతంలో ఎంత ప్రేమగా ఉన్నారు? ఎన్ని చూడలేమో. దగ్గుపాటి వెంకటేశ్వరరావు గారితో ఎంత ప్రేమగా ఉన్నారు సంక్షోభం వచ్చినప్పుడు. కాబట్టి అవన్నీ అంతే. రాజకీయమే, పవరే, స్నేహమే. కాబట్టి ఈ పరిధులన్నీ పవన్ కళ్యాణ్ గారు గుర్తిస్తే ఈయన కూడా తన పొలిటికల్ స్ట్రాటజీస్ ఉపయోగించి జనసేన నాయకుల్ని కానీ జనసేన క్యాడర్ కానీ ప్రొటెక్ట్ చేసుకునే దిశగా వెళితే అప్పుడు జనసేనలో కూడా అసహనం ఉండదు. ఈయన ఏమి అడగడు, ఊరికే మనకు పేరుకే మన అధ్యక్షుడు ఉప ముఖ్యమంత్రి, ఈయన దగ్గరికి వెళ్తే ఏం పనులు కావు, ఈయన దగ్గరికి వెళ్తే ఏమి మనకేం పదవులు రావు అనుకునే మూడు వచ్చిందనుకోండి, అప్పుడు వాళ్ళు కూడా ఇటు షిఫ్ట్ అవుతారు. ఇది మామూలు రాజకీయాల్లో, ఏమి కొత్త కాదు కదా. కాబట్టి ఈ గేమ్ 3 కుర్చీల ఆట గేమ్ ఉంది కదా, పెద్ద కుర్చీ చంద్రబాబు నాయుడు గారిది, నెక్స్ట్ కుర్చీ ఎవరిది అనే గేమ్ ఇంకా టైం పడుతుంది. అంటే మనమేమి అలా వాళ్ళు కొట్టుకోవాలని మనమేం కోరుకోవడం లేదు, కానీ రాజకీయంలో ఉన్న ప్రధాన లక్షణమే ఒకరితో ఒకరు సంఘర్షించడము లేదా గొడవలు పడడం. దాని లక్షణం కదా అది. కాబట్టి దాని లక్షణాన్ని దాటి ఎవరు పోలేరు. ఎవరైనా ఒక పొత్తుల్లో ఉన్న వాళ్ళు ఎవరైనా ఎంతో కాలం సఖ్యంగా ఉండలేరు. చరిత్ర ఎన్నోసార్లు ప్రూవ్ చేసింది అది. కాబట్టి ఇది కూడా ఏం జరుగుతుందో చూద్దాం. పవన్ గారు తనని తాను నిలబెట్టుకుంటారా, లేక లోకేష్ గారే సెకండ్ క్యాడర్లో ఉండి ఆయనే ఉప ముఖ్యమంత్రిగా యాక్ట్ చేస్తారంటే అధికారం పేరుకు లేకపోయినా చూడాలి మరి. రైట్ సార్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మా.